మనకు ఈ పత్రికలో ఏం చెప్తున్నాడు అనంటే, మీలో ఎవనికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. మీలో ఎవనికైనా సంతోషము కలిగిన అతడు కీర్తన పాడవలెను. మీలో ఎవనికైనా శ్రమ, కష్టం, వేదన, బాధ, సమస్యలు మిమ్మల్ని చుట్టుకున్నాయా? మీరు ఇబ్బందుల్లో పడుతున్నారా? మీరు శ్రమను పడుతున్నారా? అనేకమైన ఉపద్రవాలలో వెళ్తున్నారా? అనేకమైన నిందలో వెళ్తున్నారా? మీరు ప్రార్థన చేయాలా? ఏం చేయాలా? ప్రార్థన. మనం ప్రార్థన చేయడం మానేసి శ్రమ వచ్చినప్పుడు ఏమంటారంటే, దేవుడు ఏడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడే ఉండింటే నాకు ఈ శ్రమ వచ్చా అని దేవుని నిందిస్తుంటారు. దేవుణ్ణి నిందిస్తుంటారు, దేవుణ్ణి హేళన చేస్తుంటారు. అలా చేయకూడదు, దేవుణ్ణి దూషించకూడదు. ఆమేన్. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన, అది 1 రోజు రావచ్చు, 2 రోజులు రావచ్చు, 10 రోజులు రావచ్చు, వచ్చిన శ్రమను తట్టుకొని తాలుకొని నిలబడి ఆమేన్ దానిలో మొరపెట్టాలా. ఆ శ్రమలలో దేవునికి ఏం చేయాలంట? మొరపెట్టాలా, ప్రార్థన చెయ్యాలా. ఒకవేళ మీకు సంతోషం వచ్చింది, మీకు ఆనందం వచ్చింది, మీరు ఉత్సహిస్తున్నారు, మీ హృదయం ఉప్పొంగిపోతుంది, అయితే మీరు కీర్తన పాడాలా. ఏం చేయాలా? కీర్తన పాడాలా. నంబర్ 1, మనకు శ్రమ సంభవించిన సమయంలో తప్పక మనం ఏం చేయాలి అనంటే, ప్రార్థన అనుభవం ఉండునుగాక. ఆమేన్. శ్రమలలో, మనం నిందలలో, ఇబ్బందులలో మనం ప్రార్థన చేసేవారు కావాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, నినివేకు దైవజనుణ్ణి వెళ్ళమంటే దైవజనుడు తర్సీస్ అనే ప్రాంతానికి వెళ్ళాడు. తర్సీస్ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ఓడ ప్రయాణములో అలలు వస్తున్నాయి, గాలి విసురుతుంది, ఆ పడవ ప్రయాణం ఆగిపోయింది. అప్పుడు ఆ పడవలో ఉన్న నావికుడు అంటాడు, ఇంత శ్రమ సంభవించింది, మీరందరూ మీ దేవుళ్ళకు మొరపెట్టుకోండి, ప్రార్థన చేయండి అని ఆ నోవా పడవ నావికుడు చెప్తాడు. కానీ అంత శ్రమ సంభవించినా కూడా యోనా ఆ పడవలో నిద్రపోయింటాడు. ఏం చేసింటాడు? నిద్రపోయింటాడు. అప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి ఓడ నావికుడు వచ్చి అంటాడు, ఓయి నిద్రపోతా, లెమ్మో, నీ దేవునికి ప్రార్థన చేయి, రక్షిస్తాడేమో అని అంటాడు. ఆమేన్. అంటే ఆ పడవ వెళ్ళడం లేదు. ఇప్పుడు ఆ పడవ వెళ్ళకపోతే ఎట్లుంటది సమస్య? మునిగిపోయే సమస్య. ఏమయ్యే సమస్య? మునిగిపోయే సమస్య. మునిగిపోతే వాళ్ళు ఎక్కడ మునిగిపోయారో కూడా వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళకి ఎవరికి తెలియని పరిస్థితి. అంటే అటువంటి సమయం ఓడ నావికుడు మీ దేవుళ్ళకు ప్రార్థన చేసుకోండి అని అంటే ఈయన అంటాడు, అయ్యా
ఈ ప్రయాణం రావడానికి, ఈ ఉపద్రవం రావడానికి కారణం నేనే, నన్ను ఎత్తి నీళ్ళల్లో వేయండి అంటాడు. ఎత్తి నీళ్ళల్లో వేస్తే సముద్రం నిమ్మలం అవుతుంది, గాలి ఆగిపోతుంది, అయితే వీరి ప్రయాణం కొనసాగుతుంది. ఇప్పుడు ఈయన సముద్రంలో పడిపోయినాడు. పడిపోతే సముద్రంలో ఆ జలాలలోనికి వెళ్ళిన తర్వాత ఒక మత్సరం, ఒక చేప ఆయనను మింగేస్తుంది. అది మింగేసినప్పుడు ఆ గర్భంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రార్థన చేస్తాడు మనోడు, దైవజనుడు యోనా. అక్కడ ప్రార్థన చేస్తే దేవుడు ఆ శ్రమలో కూడా అతని ప్రార్థన విని ఆ మత్సరానికి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు అది బయటికి వచ్చేసి కక్కేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో కూడా శ్రమలు వచ్చినప్పుడు, మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, మన జీవితంలో నష్టం వచ్చినప్పుడు ప్రార్థన ఒక శక్తివంతమైనది. ప్రార్థన మనకు ఒక ఆయుధం వంటిది. ప్రార్థన బలమైన ప్రాకారము వంటిది. దేవునికి మహిమ కలుగును గాక. నంబర్ 1, ఈ ప్రార్థనా సహవాసములో మీలో ఎవరికైనా శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలా? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రెండవ విషయం చదువుదాం రండి. యాకోబు రాసిన పత్రిక 5:14. 5:14. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. రెండవది, నూనె రాసి ప్రార్థన చేసే అనుభవం. మొదటి అనుభవం ఏంటి? శ్రమలు వచ్చినప్పుడు, నా వైపు చూడండి అందరూ, శ్రమలు వచ్చినప్పుడు, నిందలు సమస్యలు మనల్ని చుట్టుకున్నప్పుడు ప్రార్థన చేయాలి. రెండవది, రోగి అయి ఉన్నాడా? మీరు సంఘము పెద్దలను పిలిపించి వారి చేత నూనె రాసి ప్రార్థన చేయించుకోండి అన్నాడు. ఇక్కడ పిలిపించుకొని ప్రార్థన చేయించుకునుట ఏం చేయడం? పిలిపించుకొని ప్రార్థన చేయుట. ఎవరు? సంఘ పెద్దలు ప్రార్థన చేయుట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కొన్ని ప్రాంతాలలో ప్రార్థన అనుభవాలు లేవు. సంఘాలలో ప్రార్థన అనుభవం లేదు. నూనె రాసి ప్రార్థన చేయాలి. నూనె రాస్తే ఫలితం కాదు, నూనె రాసి ప్రార్థన చేయాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఏం రాసి ప్రార్థన చేయాలి? నూనె రాసి ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులకు ఆజ్ఞాపించినాడు, మీరు నూనె రాసి ప్రార్థన చేయుడి అని. కాబట్టి వారికి ఇచ్చిన అధికారమును బట్టి వారు నూనె రాసి ప్రార్థన చేయడానికి వెళ్ళాలి. ఇక్కడ సంఘ పెద్దలు అని రాయబడింది. సంఘ పెద్దలు. సంఘ పెద్దలు అని అంటే
మనము ఒక చిన్న సహవాసానికి కొంతమందిని పెద్దల్ని పెట్టుకుంటాం. వాళ్ళు సంఘ పెద్దలు అని కాదు. బైబిల్ వారిని గురించి సంఘ పెద్ద అని వివరించింది లేదు. అర్థమవుతుందా? సంఘ పెద్ద అని ఎవరిని గురించి బైబిల్ వివరిస్తుంది అని అంటే, కాపరులే సంఘానికి పెద్దలు అని బైబిల్ వివరిస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, ఇప్పుడు హోసన్నా ప్రార్థనా మందిరం ఉంది. దాంట్లో దైవజనులు అబ్రహాం గారు, దైవజనులు రాజు గారు, దైవజనులు జాన్ వెస్లీ గారు, దైవజనులు ప్రెడిపాలన్న, దైవజనులు రమేష్ అన్న, దైవజనులు రాజన్న, వీరు 5 మంది ఆ సంఘానికి పెద్దలు. హోసన్నా ఈ బైబిల్ మిషన్ ఉంది. బైబిల్ మిషన్ కూడా కాపరులే పెద్దలు. బైబిల్ మిషన్ వ్యవస్థాపకి పెద్దలు. మనం పెద్దలు అనేసరికి సంఘంలో నియమితమైన ఒక 3 సంవత్సరాలు, ఒక 2 సంవత్సరాలు నిర్మిస్తాం కదా, వారు సంఘ పెద్దలని కాదు. సంఘ పెద్దలు ఎవరు అని అంటే, అభిషేకించబడిన వారు సంఘ పెద్దలు. బైబిల్లో ఉన్న నిర్వచనం ఏంటి అని అంటే, సంఘ పెద్ద అన్నప్పుడు ఒక కాపరే సంఘ పెద్ద. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు ఆ కాపరి ప్రభువైన యేసు క్రీస్తు నామమున నూనె రాసి ప్రార్థన చేయాలి. నూనె రాసి ప్రార్థన చేయాలి. మన రూపాంతరపు కొండ మీద వర్షం కోసం ప్రార్థన పెట్టాం. అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ వచ్చినాం. అందులో సేవకునిగా, ఒక సంఘానికి పెద్దగా అక్కడ నూనె రాసి ప్రార్థన చేయడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే వాక్యం మనకు వివరించినప్పుడు దాన్ని చేయడం ప్రారంభించాలి. ఊకే నూనె రాసి పంపిస్తే చల్లదు. మనం ఎవరైనా పాస్టర్లు ప్రార్థన చేసినామని చెప్పి నూనెను తీసుకొచ్చుకొని కొనుక్కొచ్చుకొని ఇంటికాడ పెట్టుకొని రుద్దుకుంటే ఒక తైలంలా పనిచేయాలి. నీవు ప్రార్థన చేసుకోవాలా? ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలా. ప్రభువా నన్ను స్వస్థపరచు, ప్రభువా నన్ను తాకు, ప్రభువా నన్ను బాగు చేయి అని ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేని నూనె వ్యర్థమే. ప్రార్థనతో పాటు ఏం చేయాలి? నూనెతో పాటు ప్రార్థన, 2 ఉండాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నూనె రాసి ప్రార్థన అన్నది చేసే అనుభవం ఉండును గాక. ఆమేన్. ఇక్కడ నూనె రాయుట. మరొక విషయం చదువుదాం రండి. 3వ పాయింట్. మొదటి పాయింట్ ఏంటి? శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. 2వ పాయింట్, రోగంలో ఉన్నప్పుడు నూనె రాసి ప్రార్థన చేయాలి. శ్రమలప్పుడు నూనె పోసుకొని ప్రార్థన చేసుకునేది కాదు. ఆమేన్. ఇప్పుడు శ్రమ వచ్చింది, శ్రమకి ప్రార్థన. ఇక్కడ నూనె ప్రార్థన. ఏ ప్రార్థన? నూనె ప్రార్థన. 3వది 15వ వచనం. 15 కాదు, 16వ వచనం. మీ పాపములను మీరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకడు ప్రార్థన చేయుడి. ఇక్కడ ఒక వ్యక్తి రోగంతో ఉన్నాడు. ఆ వ్యక్తి తన పాపాలు ఒప్పుకున్నాడు.
అంటే నేను ఇలా బతుకున్నప్పుడు ఇట్లా చేసినా, ఇట్లా తిరిగినా, అట్లా తిరిగినా, అలా ఉన్నా, ఇలా ఉన్నా, దేవుడు నన్ను క్షమిస్తాడా, నన్ను బాగు చేస్తాడా, నన్ను కరుణిస్తాడా అని అడుగుట. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె యేసన్న గారి గురించి మనం వింటూ వస్తాం కదా. ఆమె దగ్గరికి, యేసుక్రీస్తు దగ్గరికి, యేసన్న గారి దగ్గరికి ఒక నర్సు వచ్చి ఈ విధంగా అనిందంట, యేసన్న గారు నన్ను, నా పాపాన్ని యేసు ప్రభు క్షమిస్తాడా, ఎటువంటి పాపినైనా కరుణిస్తాడా అని అంటే, కరుణిస్తాడమ్మా అని దైవజనుడు చెప్పినాడు. అయితే నేను నర్సుని, అయితే కొంతమంది ఆడపిల్లలు పుడితే చంపేయమని నాకు డబ్బులు ఇచ్చినప్పుడు నేనే ఎంతో మందిని చంపేసినాను. ఈ చేతులతో ఎంతో మంది ప్రాణాలను తీసినాను, చిన్నపిల్లల ప్రాణాలు తీసినాను. కొంతమంది, నేను ఒక హంతకురాలని, అయితే నన్ను క్షమిస్తాడా అని యేసన్నని అడిగినప్పుడు, యేసన్న ఎంత ఘోర పాపినైనా తన దగ్గరికి వచ్చి వారిని క్షమిస్తాడు అని చెప్పినాడు. ఆమె యేసు ప్రభువుకు చెప్పుకోలే, ఆమె ఒక దైవజనుడికి చెప్పుకునేది. అలా వేరే వారికి చెప్పుకున్నప్పుడు, ఇప్పుడు యేసన్న గారు ఆమె కోసం ప్రార్థన చేస్తే ఆమె పాపాలు పోతాయి. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. ఆమె పాపాన్ని ఎవరితో ఒప్పుకునింది? ఒక దైవజనుడితో ఒప్పుకునింది. ఇక్కడ అంటున్నాడు, మీ పాపములను ఒకరినొకడు ఒప్పుకునండి. ఆమె ఇట్లాగే ఒక ప్రాంతంలో దైవజనులు వాక్యం చెప్పింటే, ఈ వాక్యం చెప్పింటే సంఘంలో సంఘ పెద్దలు బయట ఆడుకోండి, బయట ఆడుకోండి, సంఘంలో సంఘ పెద్దలు విని మార్పు చెందినారంట. సంఘంలో సంఘ పెద్దలు మార్పు చెందినారంట. కాబట్టి నేను కూడా నా పాపాన్ని ఒప్పుకుంటున్నానని చెప్పి సంఘ పెద్దలందరూ కూర్చొని, అరే నేను ఇలా ఉన్నాను రా, ఒకనాడు ప్రభు నన్ను క్షమిస్తాడా, నా కోసం ప్రార్థన చేయంటే వాడు విని ప్రార్థన చేసినాడు. ఇంకొకడు నేను ఇలా తిరిగినాను, అలా తిరిగినాను అని ఇంకొకడు ఒప్పుకున్నాడు. ఇంకొకడు నేను ఇలా ధనం దొంగిలించినాను, చర్చిలో కూడా కొన్నిసార్లు డబ్బు వాడుకున్నాను అని తాను ఒప్పుకున్నాడు. లాస్ట్ వాడు, నాలుగోవాడు అన్నాడంట, నాకు ఏమి పెద్ద పాపాలు చేసిన అలవాట్లు లేవు, కానీ వాళ్ళు చెప్పినట్టు మందికి చెప్పే స్వభావం నాకు ఉంది అన్నాడంట. అంట వాళ్ళు చెప్పినటివి మందికి చెప్పే బుద్ధి నాకుంది అన్నాడంట. మేమిందరం ముగ్గురం కలిసి మా పాపాలలో చెప్తే ఇప్పుడు వాడేం చేసినాడు, నాకు మందికి చెప్పే బుద్ధి ఉంది అని ఒప్పుకున్నాడంట. ఆమె ఇప్పుడు వాడు మందికి చెప్తే ఎట్టుడదిలో పరిస్థితి. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. మన సంఘ పెద్దలు క్రీస్తు శేషులు శీలయ్య గారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో ఏంటంటే, మనము కొండ మీదకి వెళ్ళాము శిలువ దగ్గరికి వర్షం కొరకు. అయితే తాను ఎక్కలేకపోయినప్పటికీ వచ్చినాడు, ఎక్కినాడు. ఎక్కి వాక్యం చెప్పిన తర్వాత తాను అక్కడ సాక్ష్యం చెప్తూ తన ప్రతి పాపాన్ని ఒప్పుకున్నాడు.
ఇన్నోళ్లకు వణుకులు పుట్టింది, ఈయన కూడా అటోడా, ఇలాంటి వాడా, ఇంత ఘోరాతి ఘోరంగా ఉన్నాడా అని బహిరంగంగా అందరి మధ్యలో చెప్పినాడు ఆయన చెబితే మిగతా వాళ్ళు ఒకరికొకరు దాన్ని ఊర్లోకి వచ్చిన తర్వాత ఇతరులకు షేర్ చేసినారు. నాతో అంటారు, అయ్యా ఆయనతో జాగ్రత్త అంటారు, నన్ను ఏడారా ఆయనతో జాగ్రత్త అంటున్నారు. అయ్యా ఆయన ఒకనాడు ఉండేవాడు అలాగా, ప్రభు ఆయనని పిలుచుకున్న తర్వాత, రక్షించబడిన తర్వాత ఎలా మార్పు పొందిన తర్వాత ప్రభు పట్టుకొని రక్షించుకున్నాడు. నాకు ఆయనకు ఎప్పుడు పొందుగా ఉండేది కాదు, అయినప్పటికీ ఆయనను నన్ను ప్రభు జతపనిగా పెట్టినాడు. ఇమ్మానుయేల్ ఆరాధనా మందిరంలో ఒక పిల్లర్గా వారిని వాడుకున్నాడు అని ఆ రోజు చెప్తే, వారు ఇంతగా నమ్మినావు అని అన్నాడు. ఇంతగా నమ్మేటంతగానే ఆయన ఉన్నాడు అన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన అంగడి అమ్ముతుంటే బీడీల వ్యాపారం, సిగరెట్లకి, మంచి గుట్కాకి మంచి వస్తుంది. అప్పుడు బడికాడ బాగా బిజినెస్ జరుగుతుంది. ఎవరి అంగళ్ళు లేవప్పుడు ఆయనకి. అయితే అయ్యా ఇంతకు మునుపు వేరు, ఇప్పుడు నువ్వు నాతో పాటు వస్తున్నావు, ఏమన్నా తీసుకో సరుకులు, ఆ బీడీలు తీసుకొని నా ఎంబడి ఎక్కితే, ఈ సీక్రెట్ల డబ్బాలు పెట్టుకొని నా ఎంబడి ఎక్కి వస్తే నేను కూడా దానికి పాలిబాగా వస్తుందే కదా అన్నాను. అన్న వెంటనే అవి డ్రాప్ చేసినాడు. ఆ పొద్దురు దినం నుండి ఎప్పుడు వాటిని అమ్మలే. అదేందా, నేను నిన్ను ఎక్కించుకొని వస్తున్నా, మన పని మీద పోయినా, దేవుని పని మీద అయితే వచ్చే సమయం వ్యాపారానికి కావాల్సినవి పట్టుకొని వస్తున్నాం, ఒట్టిగా రాకుండా. అయితే మనం వాటిని తీసుకొని వచ్చినప్పుడు నేను దానికి పాలిభాగస్తుని, అంటే అమ్మడానికి ప్రోత్సహించిన వ్యక్తినే కదా నేను అని ఒక్క మాట చెప్పిన. వెంటనే ఏం చేశాడో తెలుసా, అవి ఆ రోజు తీసేసినాడు. ఆయన జీవించినంత కాలం వాటిని ఎన్నడూ అమ్మలేదు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏదైనా ఒప్పుకున్నాడా, చెప్పినాడా, దానికి వెంటనే స్పందించేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తుతి కలుగును గాక. ఒక సాక్ష్యం అన్నది తాను సంపాదించుకోగలిగినాడు మందిరంలో. ఇమ్మానుయేల్ ఆరాధనా మందిరంలో ఒక సాక్ష్యం సంపాదించుకోగలిగినాడు. ఒకనాటి సాక్ష్యం కంటే తర్వాత ప్రభువులోనికి వచ్చిన తర్వాత, ప్రభు ఆయనని పట్టుకున్న తర్వాత గొప్ప సాక్షిగా ఉన్నాడు. వాస్తవం చెప్పాలంటే ఇమ్మానుయేల్ ఒక లెఫ్ట్ రైట్గా పెద్దలు శీలన్న పెద్దనాన్న కానీ, శీలన్న మామ కానీ సంఘంలో ఒక ముఖ్యమైన మూల రాళ్ళు వల్లే. ఇప్పుడు మందిరంలో ఈ పిల్లర్లు ఎట్లున్నాయి, అట్లా ఈ మందిరానికి స్థిరంగా ఉన్న పిల్లర్లు వాళ్ళు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరినొకరు మీ పాపములు ఒప్పుకొనుడి అనే మాట మనం ఒప్పుకున్నప్పుడు వారి కోసం ఏం చేయాలంట, ప్రార్థన చేయాలంట. ఇతరులకు చెప్పేది కాదు. ఏదో వదినని పక్కన వచ్చి కూర్చొని ఏదో వాళ్ళకి కష్ట బాధలన్నీ చెప్పుకుంటే మందికి చెప్తే కాదు. మందికి చెప్తే నువ్వే దానికి దోషివి. నువ్వు దేవునికి చెప్పాలా.
ఆ వదిన ఇంత కష్టాల్లో ఉంది నాయన, ఇంత శ్రమల్లో ఉంది నాయన, భర్త మాటింటలేడు నాయన, అత్తయ్య అర్థం చేసుకుంటలేదు నాయన అని ప్రార్థన చేయాలి. కానీ అవమానించేటట్లు మందికి వాళ్ళకి వీళ్ళకి సాటింపే చెప్పినావు అనుకో, నీ అంత రోత కుక్క ఎవరు ఉండరంట. నేను ఆమె దేవునికి మహిమ కలుగును గాక. ఏంటన్నా కుక్క అంటావు అని అంటారా? బైబిల్లో కుక్కలు అని కూడా బైబిల్ చెల్లవిస్తుంది. ఎందుకో తెలుసా? కుక్క ఇక్కడ తిని ఇంకో చోట కక్కేస్తుంది, ఇక్కడ ఈని ఇంకో చోట కక్కే బుద్ధి ఉండదు.